విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నెలకొంది. కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఉన్న కబేళాలను మూసివేయించాలని జంతు సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. డ్రోన్ కెమెరాతో గోవధను బయటపెట్టింది. లంచాల మత్తులో కొందరు అధికారులు కబేళాలపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జంతు సంక్షేమ సంఘ నాయకులు మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా గోవధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబేళాలను మూసివేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విజయనగరంలో జిల్లాలో ఉన్నటువంటి హిందూ సంఘాలు మరియు ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య ఆధ్వర్యంలో మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి అక్రమ కబేళాలు గోవధ కబేళాలను మూసివేయాలి, వాటిని సీజ్ చేయాలని కోరుతూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి లైసెన్సులు లేకుండా, కనీసం మున్సిపల్ ఆఫీసులు చిన్న రసీదు కూడా లేకుండా ఈ యొక్క కబేళాలను నిర్వహిస్తూ వేలాది ఆవులు నరికి చంపి మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఈ యొక్క వీధి కాలం చూసుకున్నట్లయితే మొత్తం పూడుకుపోయి ఈ ఆవు పేగులతోనే ఆవు యొక్క ఈ అవశేషాలతోనే నిండిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడి ఇబ్బంది పడి మాకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఏదైతే పావని నగర్ ఉందో, గంజిపేట ఉందో, ఈ అన్నింటిలో కూడా దుర్గంధం వ్యాపించి ఎవరు కూడా ముక్కు మూసుకొని నడవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ కూడా గంజిపేటలో ఉంది. ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా అనేక ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన జిల్లా మరి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్కి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆ కషాయం వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళతో డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని ఒక కేసు కాదు కదా, కనీసం ఆ ఛాయలకు కూడా వెళ్లకుండా వాళ్ళు పెట్టే అక్కడ ఏమీ లేదని చెప్పి మరి రాసిచ్చేస్తున్నారు.